మీ అందరికీ మరి ఒకసారి యేసయ్య నామములో శుభాశీస్సులు పలికి ఈరోజు మన బైబిల్ పఠనంలో ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి వచనం ఒక్క వచనమే ధ్యానం చేయబోతున్నాము. మీకు బాగా తెలుసు, దీని ముందు కూడా ఎప్పుడైతే మనం ఒక్క వచనం మాత్రమే ధ్యానం చేస్తామో అది చాలా లోతుగా ఉంటుంది. మీకు తెలుసు, ఆ ఒక్క వచనం అనేది అన్ని మన ఊడదీసి అంటే పదం వెంబడి పదం మనం ధ్యానం చేస్తాం. అలాంటి రోజు ఈరోజు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ ఏదైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు రాబిచ్చి ఉన్నారో అది అలాగే మనకు అర్థమైనట్టుగా ఆయన నడిపింపు, ఆయన సహాయం, ఆయన సన్నిధి మనకి తోడుండి అర్థమయ్యి మన గైకొనవలసింది ఏమున్నా కానీ దాన్ని అలాగే జీవితంలో గైకొనాలని యేసయ్య నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి వచనం. ఎందుకంటే 9 అధ్యాయములు మనం పూర్తి చేసి ఉన్నాము. ఈరోజు 10వ అధ్యాయంలో మొదటి వచనం. ఈ మొదటి వచనంలో ఏముంది అని చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయంలో ఒకే ఒక వచనంలో పైనుంచి ఒక దేవదూత వస్తాడు. పరలోకం నుంచి ఒక దేవదూత వస్తారన్నమాట. అది ఎవరి ఏంటి అనే దీని గురించే ఈరోజు మన వాక్య భాగం. అది మనం చూస్తే ఇది ఈరోజు వాక్య భాగం వచ్చేసి మనం ఎలా చెప్పొచ్చు అంటే కొంచెం క్రిటికల్ అని చెప్పొచ్చు. క్రిటికల్ తెలుగులో ఏం చెప్తారు? కొంచెం కష్టమైన, అంటే ఇంకా క్రిటికల్ అంటే వేరేలాగా ఉంటుంది, వేరే పదం ఉండొచ్చు. మరి కఠినమైన, కష్టమైన అలాంటి భాగం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతవరకు మన ధ్యానం చేసింది చూస్తే చూడండి, మన ప్రతి ఒక్కటి ధ్యానం చేసేటప్పుడు ఇదంటే ఇది వస్తే ఇది అయిపోద్ది అని చూసాం. మరి ఈ రోజు ఉండే ఈ వాక్య భాగం వచ్చేసి ఏమని చెప్పలేదు, ఎవరని చెప్పలేదు, ఎలాగని చెప్పలేదు. అన్ని మనం అక్కడక్కడ వెళ్ళి మనం ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు మనం చూస్తే 7 ఏళ్ల శ్రమల కాలంలో యేసయ్య ఈ భూలోకం ఒక దస్తావేజు, అంటే టైటిల్ డీడ్ ఆఫ్ దిస్ ఎర్త్ అని చెప్తామే, దాని తండ్రి దేవుడి దగ్గర నుంచి ఆయన తీసుకునేటప్పుడు, యేసయ్య తీసుకునేటప్పుడు ఆ స్క్రోల్ అంటామే, అది తీసుకునేటప్పుడు అక్కడి నుంచి మొదటి ముద్ర విప్పితే ఏం జరుగుతుంది, ఎవరు బయలుపడతారు, రెండో ముద్ర ఏంటి, మూడో ముద్ర ఏంటి, మొదటి ముద్ర ఎవరు బయలుపెడతారు, అంత్యక్రీస్తు బయలుపెడతారు, రెండో ముద్రలా యుద్ధం, మూడో ముద్రలా కరువు, నాలుగో ముద్రలా మష్వేర్, ఒకటి తర్వాత ఒకటి, ఐదో ముద్ర, ఆరో ముద్ర, ఇలా వచ్చి తర్వాత బూరలు, ఒకటో బూర, రెండో బూర, మూడో బూర, నాలుగో బూర, ఐదో బూర, ఆరో బూర వరకు వచ్చామా లేదు ఇంతవరకు. 9వ అధ్యాయంలో మన కిందటి వారం మనం చేయలేదు, దాని ముందు చేసేటప్పుడు ఆరో ముద్ర వరకు వచ్చాము. ఆరో ముద్ర కాదు, ఆరో బూర. ఇప్పుడు 7వ బూరకు రావాలి. మరి 7వ బూరకు రావాలి అనేటప్పుడు ఇక్కడ చూడండి, 6వ ముద్ర వరకు మనం చదువుతుంటే, తెలుగు బైబిల్ వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ బైబిల్ వాళ్ళు ఇంగ్లీష్ చదువుతుంటే అది మనతో మాట్లాడినట్టుగా ఉంటుంది, మనకు అర్థమవుతుంది, అలా ఉంటుంది ఒకలాగా. మరి ఇప్పుడు 10వ అధ్యాయం వచ్చాము, ఇక్కడి నుంచి దీని తర్వాత 7వ ముద్ర రావాలి. మరి ఇప్పుడు 7వ ముద్ర రాదు. 10వ అధ్యాయం 11వ అధ్యాయం 13వ వచనం వరకు 7వ ముద్ర రాదు. దీని మరి అపోస్తలుడైన యోహాను గారు ఇంటర్లూడ్ కింద పెట్టారు. ఇంటర్లూడ్ అంటే ఏం చెప్తాం మనం, దీని ముందు కూడా ఇంటర్లూడ్ వచ్చింది కదా. ఎప్పుడు వచ్చింది? 6వ అధ్యాయం ముగించిన తర్వాత 7వ అధ్యాయం వచ్చిందా? వచ్చింది, మధ్యలో వచ్చింది. 6వ అధ్యాయం ముగించేటప్పుడు చివరిలో ప్రశ్న వేశారు, ఆ ప్రశ్నకి సమాధానం కావాలని 7వ అధ్యాయంలో ఇంటర్లూడ్ అన్నారు. ఇంటర్లూడ్ అంటే ఏంటి? క్రమంగా జరిగిస్తూ వచ్చే ఆ విషయములను, ఆ అంశములను దాని బ్రేక్ ఇచ్చి మధ్యలో మనం తెలుసుకోవాలని కొన్ని విషయములు అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 7వ ముద్ర ముందు ఎందుకు ఈ ఇంటర్లూడ్ అంటే, ఈ బ్రేక్ ఎందుకు అంటే,
ఏడో బూర ఏడో బూరకు ముందు ఈ ఇంటర్లూడ్. ఎందుకంటే ఏడో బూర మ్రోగిన తర్వాత మొదటి 3.5 సంవత్సరంలో అయిపోయి రెండో 3.5 సంవత్సరంలో ప్రారంభమవుతాయి. అర్థమైందా? దానికి ముందు ఏం చేయాలి? అపోస్తలుడైన యోహాను గారు మనకి మొదటి 3.5 సంవత్సరంలో ఏమేమి జరిగిందో అదన్నీ మనకు తెలియాలా వద్దా? అది తెలియాలంటే ఈ ఇంటర్వ్యూ నుంచి పెట్టి ఆయన ఏం చేశారు? 10వ అధ్యాయం మొత్తానికి 11వ అధ్యాయంలో 13వ వచనం వరకు, మరి 11వ అధ్యాయం 14వ వచనం నుంచి ఇంకా మరి మొదలు పెడుతుంది. దాని తర్వాత ఇంకొక బ్రేక్ వస్తుంది. ఇక్కడ చూడండి, దాని తర్వాత ఎక్కడ ఇంకో పెద్ద మేజర్ ఇంటర్లూడ్ ఎప్పుడు వస్తుంది అంటే 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు ఇంకో ఇంటర్లూడ్ వస్తుంది. అర్థమైందా? ఆ ఇంటర్లూడ్ దేనికి అని చూస్తే మనం చెప్పినట్టుగా ఏమి జరుగుతుంది అని మనకు తెలియకపోతే దాని తర్వాత ఏం జరగబోతుందని మనకి అర్థం కాదు అని చెప్పేసి. ఇప్పుడు మనం చూస్తే మీకు స్టార్టింగ్ లో ఒక చార్ట్ ఇచ్చాను, గుర్తుందా? మీకు చార్ట్ వరకు చూపిస్తాను స్క్రీన్ లో. మొదట్లే 6వ అధ్యాయంలో 6 ముద్రలు ఉంది. తర్వాత 7వ ముద్ర అయిన తర్వాత బూరలు మొదలైంది. బూరలు మొదలైన తర్వాత 8, 9 అధ్యాయంలో 6 బూరలు అయిపోయింది. 6 బూరలు అయిన తర్వాత మధ్యలో చూడండి ఇంటర్లూడెన్స్ ఉంది. అది 10వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం 13వ వచనం వరకు. మరి 11వ అధ్యాయం 14 నుంచి 19 వరకు 7వ బూర మ్రోగబోతుంది. 7వ బూర మోగిన తర్వాత మధ్యలో ఇంకో మేజర్ ఇంటర్లూడ్ చూడండి. మధ్యలో 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మేజర్ ఇంటర్లూడ్. ఆ మేజర్ ఇంటర్లూడ్ దేనికోసం అంటే ఒక 7 కీ ఫిగర్ అంటారు. 7 ముఖ్యమైన వాళ్ళ గురించి, దాని గురించి తెలుసుకోవడానికి. ఎవరు అంటే అక్కడ స్త్రీ గురించి చెప్పబడి ఉంటది. ఆ స్త్రీ వచ్చేసి ఇస్రాయల్ జనాంగం. తర్వాత క్రూర మృగం అని చెప్పబడిన డ్రాగన్, అది సాతానుడు. తర్వాత ఒక మొగ శిశువు అని ఉంటది, అది యేసయ్య. దాని తర్వాత ఆర్కేంజల్ మైకేల్ అని చెప్పి ఉంటది, అంటే ప్రధాన దేవదూత. దాని తర్వాత 144,000 మంది గురించి, అది దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. దాని తర్వాత అంత్యక్రీస్తు, ఆయన క్రూర మృగం. దాని తర్వాత అబద్ధ ప్రవక్త. వీళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఏం చేస్తున్నాము, అక్కడ ఇంకో ఇంటర్లూడ్ అపోస్తలుడైన యోహాను ఇచ్చినారు. నేను ముందే మీకు చెప్పాను, మీరు కథలాగా దీని వినాలి అని నేను ముందే మీకు చెప్పినాను. అందుకని కథలాగా వినేటప్పుడు మీరు ఏం చేయాలంటే దాంట్లో ఉండే మర్మములు అన్ని కూడా మీరు తెలుసుకోవాలి. చాలా చాలా ముఖ్యం అది. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు మనం మాట్లాడే ఇంటర్లూడ్ ఉందే, ఏది 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం. ఇది ఎలా ఉంటుందంటే మనకి బార్డర్ గా ఉంటది. దేనికి? 7 ఏళ్ల శ్రమల కాలంలో అధ్యాయం నుంచి 11వ అధ్యాయం 13వ వచనం వరకు మనకి ఎలా ఉంటుందంటే ఒక బార్డర్ అంటే మొదటి 3.5 సంవత్సరములు పూర్తయింది. 7వ బూర మ్రోగగానే రెండో 3.5 సంవత్సరములు మొదలవుతాయి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే ఈ ఇంటర్లూడ్ ఇప్పుడు మనం చెప్పింది ఏడో బూర మ్రోగ ముందు, 7వ బూర ఊదకు ముందు మనకి ఇంటర్లూడ్ వచ్చి పడింది. కరెక్ట్ గా దాని ముందు మనకి పడింది అన్నమాట. అంటే యోహాన్ గారు దీని కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి కోసం, దేనికంటే మొదటిగా సెకండ్ హాఫ్, రెండవ భాగం ఉంది కదా, 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరం ఉంది కదా, దానికి మనల్ని సిద్ధపరచడానికి ఇది ముందు చెప్తున్నారు. రెండవది వచ్చేసి దేనికోసం అంటే మొదటి 3.5 సంవత్సరంలో ఇంకా చాలా విషయములు జరిగింది, అది మనకు తెలియదు. ఏ విషయంలో జరిగిందంటే ఇప్పుడు ఇంతవరకు మనం ధ్యానం చేసిన దీంట్లో అంత్యక్రీస్తు సమాధాన ఉడంబడిక చేసింది వచ్చిందా? రాలేదు కదా, ఇంతవరకు రాలా. మరి ఇంకోటి ఏమి రాలా? మొదటి 3.5 సంవత్సరంలో అంత్యక్రీస్తు ఇశ్రాయేల్ జనాంగంకు మందిరం కట్టడానికి అనుమతించి మందిరం కట్టారు. ఇంతవరకు ధ్యానం చేసామా? రాలా. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఇలాంటి మధ్యలో బ్రేక్ ఇచ్చి ఆయన ఏం చేస్తున్నారు, చెప్తున్నారు. అది మనకి అర్థం కావాలి. ఎందుకంటే దీని తర్వాత ఇప్పుడు
ప్రకటన 11:1-2 వచనంలో చూస్తే, ఇప్పుడు మన 10వ అధ్యాయం వచ్చాం కదా, 11:1-2 అధ్యాయంలో చూస్తే ఇద్దరు సాక్షుల గురించి ఉంటది. ఇద్దరు సాక్షులు వచ్చేసి రెండో భాగంలో ఉండరు, మొదటి భాగంలో ఉంటారు. మరి ఇంతవరకు మాట్లాడామా, మనం ధ్యానం చేస్తామా? లేదు కదా. అందుకని ఇవన్నీ విషయంలో మనకి చెప్పాలి అంటే ఈ బ్రేక్ తీసుకుని ఆయన మనకి చెప్తున్నారు దానికోసం. సో దేని తీసుకెళ్ళి 10వ అధ్యాయంలో 11వ వచనం 13 వరకు ఉండే ఈ విషయములు తీసుకెళ్ళి మనం ఏం చేయకూడదంటే ఒక క్రమంగా వచ్చే దీంట్లో మనం ఇన్సర్ట్ చేయకూడదు. ఇది ఇంటర్లూడ్ అనేది మధ్యలో మనకు ఆపి కొన్ని విషయములు మనకు చెప్పడం. అందుకని ఇది దాంట్లో చాట్ల క్రమంగా జరిగే దీంట్లో మనకి ఫిట్ అవ్వదు. ఇప్పుడు దీన్ని మనసులో పట్టుకుని 10వ అధ్యాయం 1వ వచనం మనం వెళ్దాం. తీయండి, ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. మైక్ తీసుకుని చదవండి. ఆన్ చేశారా? చదవండి. బలిష్ఠుడైన వేరొక దూత, బాగా అర్థం చేసుకోండి. బలిష్ఠుడైన వేరొక దూత అంటే ఇంగ్లీష్ లో దీన్ని మైటీ ఏంజల్ అంటారు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను. ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆమేన్. ఎవరు ఉంటారు? హలో, ఎవరై ఉంటారు? ఇవన్నీ ఎవరికి? యేసయ్యే కదా. ఎందుకు అంటే మన మాత్రం కాదు, చాలా మంది బైబిల్ పండితులు కూడా ఇవన్నీ చూసేసి ఇవన్నీ పోలికలు దీని ముందు పరిశుద్ధ గ్రంథంలో యేసయ్యగా చెప్పబడింది. ఎవరికి చెప్పబడింది? యేసయ్యగా చెప్పబడింది. అందుకని ఈ బలిష్ఠుడైన వేరొక దూత అనిసుందే, ఈ దూత ఎవరు అంటే యేసయ్య అని మన మాత్రం కాదు, చాలా మంది బైబిల్ పండితులు కూడా చెప్తున్నారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి దాన్ని చెప్తున్నారు అని చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి. అది నిజమే. ఎందుకు నిజమనిసి మనం చూస్తే బాగా వింటూనే రండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకు మనకి అది అలా వాళ్ళు నమ్ముతున్నారు, మనం కూడా నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు నిర్గమకాండం తీయండి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 1-3 వచనములు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 1-3 వచనములు. మనకందరికి తెలిసిన కథనే ఇది. మోసే ఒక దాన్ని ఏమంటారు తెలుగులో? బుష్ అంటాం కదా, దాని తెలుగులో ఏమంటారు? చదవండి. నిర్గమకాండం 3:1-3 వచనంలో మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుతూ ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిన, మీకు కదా తెలుసు కదా, ఒక పొద నడుమున అగ్ని జ్వాలలలో బాగా ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఒక పొద నడుమున అగ్ని జ్వాలలో యెహోవా దూత. ఎవరది? యెహోవా దూత. బాగా అర్థం చేసుకోండి. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను. అతనికి ఎవరికి? మోసేకి ప్రత్యక్షమయ్యను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. ఎవరు? మోసే ఆ పొదను చూసేటప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను. కానీ పొద కాలిపోలేదు. పొగ కాలిపోలేదు. అప్పుడు మోసే ఆ పొగ ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనేను. చూడండి, ఆ పొదలో మంట మండుతుంది, పొద వచ్చేసి కాలిపోలేదు. ఇది ఏంటి విందా అని మోసే వచ్చి దాన్ని చూడడానికి అటువైపు వస్తుంటే, ఇంకా చదవాలి 4. దానిని చూచుటకు అతడు ఆ తట్టు ఎవరు? మోసే ఆ పొద వైపు వచ్చుట యెహోవా చూచెను. ఎవరు చూసారంట? యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే అని అతనిని పిలిచెను. మోసే అని అతనిని పిలిచెను. ఇప్పుడు చాలు. ఇప్పుడు 2వ వచనంలో చూస్తే పొద నడుము నుండి ఎవరు?
యెహోవా దూత. అదే కదా చెప్పింది 2వ వచనంలో. పొగ నడుము నుండి ఉండింది ఎవరే? యెహోవా దూత. యెహోవా దూత పొగ నడుము ఉంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? 4వ వచనంలో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడుతున్నారు. అంటే యెహోవా దూత ఎవరు? యేసయ్య. అర్థమైందా? యెహోవా దూత ఎవరు? యేసయ్య. అంటే పాత నిబంధనల యేసయ్య అంటే పాత నిబంధనల ఎవరితో అక్కడ బలిష్ఠుడైన దూతన్న దేవుడన్నా అది యేసయ్య. మాట్లాడితే అది యేసయ్య. దీన్ని ఇంగ్లీష్ లో క్రిస్టాఫనీ అంటారు. ఏమంటారు? క్రిస్టాఫనీ. అంటే యేసయ్య శరీరధారిగా, బాగా అర్థం చేసుకోండి, పాత నిబంధన గ్రంథంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు శరీరధారిగా ఎన్ని చోట్ల కనిపిస్తారో అది అన్ని ఎవరు? యేసయ్య. ఇక్కడ బలిష్ఠుడు, ఇక్కడ ఏమైంది? యెహోవా దూత అనేది ఎవరు? యేసయ్యగా ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి ఇలాగే. ఇప్పుడు మరి మన ప్రకటన గ్రంథం 10:1 వెళ్తాం. 10:1 చదవండి ఒకసారి త్వరగా. ప్రకటన 10:1. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆపండి. ఆయన, ఆ దూత మేఘము ధరించుకొని ఉండెను. ఇప్పుడు మనం చూస్తే ప్రకటన గ్రంథం 1:7 తీయండి. ప్రకటన గ్రంథం 1:7. ఆ దూత ఎవరో చూద్దాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఇంకా అల్ఫయు ఒమేగయు నేనే వర్తమాన భవిష్యత్ కాలములలో. లేదే, ఇది రాలేదు దాంట్లో. మీరు 6వ వచనం చదివి 1:6 తెలుగులో. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఒక్క నిమిషం అండి. అంటే మనకి బాగా తెలుసు, నోవాహు కాలంలో ఐడియా ఉంది కదా మీకు? నోవాహు కాలంలో ఇంద్రధనుసు దేనికి వచ్చింది? ఎవరైనా గుర్తుందా? నోవాహు కాలంలో అన్ని అయిన తర్వాత, ఈ ప్రళయం, జల ప్రళయం అన్ని అయిన తర్వాత, సరే దీని తర్వాత చూద్దాం, మనం తప్పుపడింది తర్వాత చూద్దాం. నోవాహు కాలంలో మనకి జలప్రళయం అన్ని అయిన తర్వాత అప్పుడు తండ్రి అయిన దేవుడు వచ్చేసి ఒడంబడిక వేసుకుంటారు. ఏమని? ఇంక మీద నేను జనులను, ఈ లోకముడి జనులను ఎప్పుడు కూడా నేను నాశనం చేయను, దానికి ఇదే గుర్తుని చెప్పేసి ఇంద్రధనుసు సాక్షిగా వస్తుంది కదా. అలాగే ఇప్పుడు కూడా ఆయన ఈ దిగి వచ్చిన దేవదూత ఉన్నారే, దిగి వచ్చిన దేవదూత యేసే అనుకున్నాం కదా. దిగి వచ్చిన దేవదూత దేని ధరించుకుని వచ్చారంట? మేఘారుడై ఇంద్రధనుసును ధరించుకుని వచ్చినట్టుగా ఇప్పుడు 10వ వచనంలో మనం చూస్తున్నాము. సరే, ఇప్పుడు ఇదే ఇంకా చదవండి 10వ అధ్యాయంలో. మొదటి వచనం ఇంకా అవ్వలేదు కదా. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసు ఉండెను. తర్వాత ఆయన ముఖము సూర్యబింబం వలెను. ఓకే, ప్రకటన 4:3 చదవండి. అది తీయడానికి 1:7 తీసుకున్నాము. 4:3 చదవండి. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనంలో కూర్చునేది ఎవరు? దేవుడు, యేసయ్య కదా. అందుకని ఆ ఇంద్రధనుసు ధరించుకుని వచ్చాను అని చెప్పేసి 10వ అధ్యాయంలో ఉంది. ఇంకా కంటిన్యూ చేయండి. ఎందుకు ఇంద్రధనుసు అంటే ఇక్కడ దేవుని యొక్క
దేవుని యొక్క కృప కృప కలిగిన దేవుడు కాబట్టి ఈ జనులను ఇంక మీద నేను నాశనం చేయనున్నాడు కదా. ఇప్పుడు పైనుంచి వచ్చి బలిష్ఠుడైన ఈ దేవదూత ఎలా వస్తున్నాడు? కృప కలిగి వస్తున్నాడు, అంతే కదా. ఇంద్రధనుసు ధరించుకున్నాడంటే కృప కలిగి వస్తున్నాడు అని చెప్పేసి. దాని తర్వాత ఆయన ముఖము సూర్య బింబము వలెను. ఇక చూడండి, ప్రకటన గ్రంథం 1:16 తీయండి. ప్రకటన గ్రంథం 1:16. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండే. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము ఇక్కడ చూడండి, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇప్పుడు ప్రకటన 1:16 ఏం చెప్తుంది? ప్రకటన 10:1 చెప్పినట్టుగా ఆయన సూర్య బింబం వలనే ప్రకాశంగా ఉండేను అని చెప్పేసి మనకి చెప్తుంది. చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత అంటే యేసయ్య అని చెప్పడానికి మనకి దగ్గరగా పోలికలు మనకి ఉన్నాయి. ఇప్పుడు దాని తర్వాత 10వ వచనంలో చివరి భాగం చదవండి. ఆయన పాదములు అగ్ని స్తంభము వలె ఉండెను. ఆయన పాదములు. ఇది ప్రకటన 1:15 చదవండి. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ కారణాలు బట్టి చూస్తే ఎవరది? బలిష్ఠుడైన ప్రకటన గ్రంథం 10:1 చదవండి. ఇంకో 1వ వచనం ఇంకోసారి చదవండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసు ఉండెను. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి. ఆయన ముఖము సూర్య బింబము వలెను. ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. ఆమేన్ కదా, యేసయ్యనే కదా. మరి ఇప్పుడు చూస్తే ఇది యేసయ్య కాదు. ఇన్ని పోలికలు ఉంది కదా, ఇన్ని వచనము చూసాం కదా. బయటలే అందరూ బైబిల్ పండితులు చాలా మంది ఇవన్నీ పోలికలు తీసుకుని గుడ్డిగా ఏం చేస్తారు? ఇది యేసయ్య అని చెప్పేసి మాట్లాడతారు. మరి అది యేసయ్య కాదు. ఇప్పుడు వినండి, ఇప్పుడే రహస్యంలో ఒకటి తర్వాత వస్తుంది, వింటూనే ఉండండి, సరేనా. మొదటిగా ఇక్కడ యోహాను గారు ఏం చెప్తున్నారంటే అది బలిష్ఠుడైన ఒక దేవదూత అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు 10వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసిన యోహాను గారు చెప్పింది అదే, బలిష్ఠుడైన దేవదూత అనుంది. ఇప్పుడు ఈ బలిష్ఠుడైన వేరొక అనుందా లేదా? బలిష్ఠుడైన వేరొక దూత అనుంది. ఇక్కడ చూడండి, ఈ వేరొక అనుంది కదా, దీనికి ఇంగ్లీష్ లో వాడబడిన పదం అనదర్ అనుంది. వేరొక అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో ఏ పదం ఉంది? అనదర్. ఈ అనదర్ ఉండే గ్రీక పదములు 2. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడే ఎందుకు 95% బైబిల్ ఏ భాషలో అర్థం చేసుకోవచ్చు, మరి ఒక 5% మాత్రం మనకు ఒకటి గ్రీక భాష కావాలి, లేకపోతే హెబ్రీ భాష కావాలి, లేకపోతే అర్థం చేసుకోలేము. ఇప్పుడు చూడండి, ఈ వేరొక అనదర్ అనే దీనికి గ్రీక పదం 2 ఉంది. ఒకటి అలాస్ అనేది ఒకటి. ఈ అలాస్ అంటే దానికి ఏమర్థం అంటే ఇంకోటి, ఒకే రకమైన దీంట్లో ఇంకోటి. ఏంటి? ఒకే రకమైన దీంట్లో ఇంకోటి. మరి ఇంకో పదం ఉంది అనదర్, దీని గ్రీక పదం హెటరాస్ అంటారు. హెటరాస్ అంటే ఒకే రకం కాదు, ఒకటే దీంట్లో రకం వేరే ఒక రకం. అర్థమైందా మీకు 2 పదాలు? అలాస్ అంటే ఒకే రకంలా ఉండే దీని, ఒకే రకంలా ఇంకోటి. మరి హెటరాస్ అంటే ఒకే రకమే, 2 ఒకటే అని చెప్పడానికి. అర్థమైందా మీకు? మరి ఇక్కడ వాడబడిన పదం అలాస్ అనే పదం వాడబడింది. ఈ అలాస్ అంటే ఏంటి? ఒకే రకమే, మరి వేరే ఒకటి. అర్థమైందా మీకు? ఓకే. ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే
ఒకే రకం దేవదూతల రకం ఒకటే, మరి వేరే ఒక్క అనే దేవదూతని వాడబడింది. అందుకని ఇక్కడ యేసయ్య కాదు. ఎందుకు ఇక్కడ యేసయ్య కాదు అని మనం చెప్తున్నామంటే, ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఎడ్విన్ మార్టిన్ వచ్చేసి నాలాంటి సహోదరుడు అని చెప్తే ఒకే రకమా వేరే వేరే రకమా? ఎడ్విన్ మార్టిన్ వచ్చేసి నాలాంటి నా తోడుండే సహోదరుడు అంటే రకం ఒకటే వేరు వేరా? రకం ఒకటే. సహోదరుడు అనే దీంట్లో ఇద్దరు మొహవాళ్ళు కాబట్టి ఒకటే. ఇది అలాస్ వస్తుందా టెట్రాస్ వస్తుందా? అలాస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు టెట్రాస్ కాదు, హెట్రాస్ అనమాట. హెట్రాస్ అంటే అనదర్ ఆఫ్ అ డిఫరెంట్ కైండ్. ఇప్పుడు నేను చెప్పబోతున్నా, నాలాంటి సహోదరే ఝాన్సీ అని నేను చెప్పాను అనుకోండి, ఇది ఒకే రకమా? కాదు. ఎందుకు కాదు? మనుషులు అనేది ఒకటే, మరి ఆడ మొగాని తేడా ఉంది కదా. బట్ ఇక్కడ ఒకే రకం వేరొక్క దూత. ఇది ఒకే రకం వేరొక దూత. అందుకని యేసయ్య కూడా దేవదూత నుంచి ఎన్నోసార్లు చెప్పాం కదా. మరి ఇక్కడ అనదర్ ఆఫ్ ద సేమ్ కైండ్ అని వచ్చేది అలాసిన పదం వాడబడింది. అందుకని ఇక్కడ యేసయ్య కాదు, యేసయ్య లాంటి ఇంకొక దూత అని చెప్పడం, ఇంకో దేవదూత. ఎందుకంటే యేసయ్య కూడా దేవదూత అని పిలువబడ్డాడు కాబట్టి ఇది యేసయ్య లాంటి ఇంకొక దూత అని చెప్పబడింది కదా. సో అందుకని ఇది మొదటి కారణం, ఇది యేసయ్య కాదు. రెండవ కారణం చూస్తే, యేసయ్యను ప్రకటన గ్రంథంలో ఎక్కడ కూడా, బాగా అర్థం చేసుకోండి, యేసయ్యను ప్రకటన గ్రంథంలో ఎక్కడ కూడా దేవదూత అని పిలువబడలా. బైబిల్లో మిగతా చోట్ల యేసయ్యను దేవదూత అని మనం చెప్పింటాము, యెహోవా దూత అని చెప్పింటాం. మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో యేసయ్యను ఎక్కడ కూడా దేవదూత అని చెప్పబడలేదు. మీరు చాటి నుంచి మొదటి నుంచి చూడండి, 22 అధ్యాయం కూడా చూడండి, ఆయన దేవదూత అని ఎక్కడ కూడా పిలువబడలేదు. ఎందుకు దేవదూతని ఎక్కడ పిలువబడలేదంటే, యోహాన్ గారు ఆరంభం నుంచి ఒక విషయంలో చాలా స్ట్రాంగ్, అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాపించింది, యేసయ్య ఎప్పుడు వస్తారు అని దీనికి ముందే చెప్పి ఆయన వస్తారు అని అనేసే రాసి తీసుకెళ్ళారు అనమాట. అందుకని ఆయన ఎక్కడ కూడా దేవదూత అని యోహాన్ గారు చెప్పలేదు, ఇంకొక దేవదూత అని కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. ఎందుకంటే దేవదూతకును యేసయ్యను యోహాన్ గారు ప్రకటన గ్రంథంలో తేడా చూపించారు. అందుకని ఆయన దేవదూత అని రాయలేదు. మూడవది కారణం వచ్చేసి మనకి ఇదే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 5-6 వచనంలో మనకు కనిపిస్తుంది. మూడో కారణం అది యేసయ్య కాదని. చదవండి, ప్రకటన గ్రంథం 10:5-6. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత ఎవరు తెలుసా? ఆ బలిష్ఠుడైన వేరొక దూత ఉందే, ఆ దూత గురించే అపోస్తలుడు యోహాను మాట్లాడుతున్నారు. చదవండి, నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్య ఆకాశము తట్టు ఎత్తి పరలోకమందును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా. చాలు. చూడండి, ఈ వచనంలో ప్రకటన గ్రంథం 10:5-6 మనకు ఏం చెప్తుందంటే, ఈ బలిష్ఠుడైన యోగాన్ని చెప్తున్నారే 10:1లో, ఈ బలిష్ఠుడైన దేవదూత ఏం చేస్తున్నారంట, తన చెయ్యి పైగా ఆకాశమందు చూపించి, అంటే పరలోకమందు చూపించి ఏం చేస్తున్నారు? ఒట్టు పెడుతున్నారు. ఎవరితో ఒట్టు పెడుతున్నారు? ఎవరితో ఒట్టేసుకుంటారు? సృష్టికర్తవైన తండ్రి. సృష్టి ఎవరిది? ఏమేమి సృష్టి అని చెప్తున్నారు ఆయన అంటే, ఇక్కడ ఎవరైతే జనులు ఉన్నారో వాళ్ళందరూ, పరలోకంలో ఉండే వాళ్ళందరూ, దాంట్లో ఉండే అంటే పరలోకంలో ఉండే వాళ్ళందరినీ,
భూమిని, భూమిలో ఉండే వాళ్ళందరినీ, ఇంకా అన్ని స్థలములలో ఉండే వాళ్ళందరినీ సృష్టించేసిన ఆ సృష్టికర్తను చూసి ఆయన ఒట్టేస్తున్నాడు అనేది ఇక్కడ అంశం. ఇప్పుడు మనం చూస్తే ఇది యేసయ్య కాదు. ఎందుకు యేసయ్య కాదు అని మనం చెప్పాలంటే చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక తీయండి. మొదటి అధ్యాయంలో కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 15-16 వచనములు, 2 వచనములు మనం చూస్తే మనకి క్లియర్ గా తెలుస్తుంది. అక్కడ ఏముందని చెప్తా, చదవద్దు, మీరు తర్వాత చదువుకోండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15-16లో ఏముంటదంటే, యేసయ్య, బాగుండండి, యేసయ్య సృష్టి అన్నిటికీ సృష్టికర్త యేసయ్యనే. ఆ యేసయ్యగే భూమిలో ఉండే అన్నిటి కూడా, పరలోకం నుండి అన్నిటి కూడా యేసయ్య కోసమే సృష్టి చేయబడింది. అది ఎలా సృష్టి చేయబడింది అంటే, యేసయ్యనే సృష్టి చేశారు. అది ఏమి లేని శూన్యం నుంచి యేసయ్యనే అన్ని సృష్టి చేశారు. యేసయ్య, ఈ సృష్టి మొత్తం యేసయ్యది అని చక్కగా రాయబడి ఉంటది. అర్థమైందా? ఇప్పుడు యేసయ్య సృష్టికర్త అంటే, యేసయ్య సృష్టికర్త అంటే ఈ బలిష్ఠుడైన దూత, బాగా వినండి, ఈ బలిష్ఠుడైన దూత ఎవరిని చూసి ఒట్టేస్తున్నారు? హలో, బలిష్ఠుడైన దూత పరలోకమును ఉన్న వాళ్ళందరినీ సృష్టి చేసిన వాడు, ఈ లోకం భూలోకం నుండి అన్నిటినీ సృష్టి చేసిన వాడు. ఎవరిది? యేసయ్య. ఇప్పుడు ఈ బలిష్ఠుడైన దూత ఒట్టేసుకునేది ఎవరితో? యేసయ్యతో. అర్థమైందా? ఇప్పుడు ఈ బలిష్ఠుడైన దూత, బాగా అర్థం చేసుకోండి, ఈ బలిష్ఠుడైన దూత ఒకవేళ యేసయ్య అయితే, బలిష్ఠుడైన దూత ఒకవేళ యేసయ్య అయితే, యేసయ్య పైన ఒట్టేసుకుంటాడా? వేసుకుంటాడు. ఎందుకంటే హెబ్రీయులు 6:13 తీయండి, అక్కడ ఉంది. హెబ్రీయులు 6:13 కేర్ఫుల్ గా వినండి. హెబ్రీయులు 6:13 చదవండి త్వరగా. హెబ్రీయులు రాసిన పత్రిక 6:13. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. ఆమేన్. చాలు. ఇక చూడండి, ఈ వచనం ఏం చెప్తుందంటే, హెబ్రీయుల రాసిన పత్రిక 6:13, తండ్రి అయిన దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు ఏం చేశారంట? ఒట్టేస్తున్నారు. దేవుడు యేసయ్య అక్కడ ఒట్టేస్తున్నారు. ఒట్టేసేటప్పుడు బాగా అర్థం చేసుకోండి, ఒట్టేసేటప్పుడు ఆయనకు పైన ఎవరు లేదు కాబట్టి, యేసయ్య పైన ఎవరైనా ఉన్నారా? దేవుని పైన ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కాబట్టి ఆయన ఏం చేశారు? ఆయన పైనే, ఎవరి పైనే? యేసయ్య పైననే ఒట్టేసుకుని అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అర్థమైందా మీకు? అంటే ఎందుకు అలా చేస్తున్నారు అని చూస్తే చూడండి, యూదుల సంస్కృతిలో ఎలా ఉంటదంటే, ఒకరు ఒట్టేయాలి అంటే, బాగా అర్థం చేసుకోండి, ఒకరు ఒట్టేయాలంటే, దేనిపైన ఎవరిపైన ఏదైనా ఒట్టేయాలంటే వాళ్ళని పెట్టి ఒట్టేయరు. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందని చూడండి. ఇప్పుడు మనం ఎవరైనా ఒట్టేస్తే, ఓ అబ్బాయి అమ్మాయి ఉన్నారంటే ఒట్టేస్తే మామూలుగా అలవాటు ఏంటి? అమ్మ నీ పైన ఒట్టు అంటారు, అంతేనా? నాన్న నీ పైన ఒట్టు అంటారు. ఎందుకంటారు అంటే అది అక్కడి నుంచి వచ్చిన అలవాటు. యూదుల సంస్కృతిలో ఒకరు దేనిపైన ఎవరిపైన ఒట్టేయాలంటే వాళ్ళకన్నా పైన ఉండే దానిపైనే, వాళ్ళకన్నా పైన ఉండే వాళ్ళ పైనే పేరు చెప్పి ఒట్టేస్తారు. ఇప్పుడు అదే ఇక్కడ. ఇప్పుడు యేసయ్య అబ్రహామునకు వాగ్దానం ఇచ్చేటప్పుడు, దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇచ్చేటప్పుడు ఆయన పైన ఎవరు లేరు కాబట్టి, అర్థమైందా? ఆయన ఏం చేశారు? ఆయననే అన్నిటికీ పైన ఉన్నాడు కాబట్టి ఆయన పైన ఒట్టేసుకుని వాగ్దానం ఇచ్చాడు. హెబ్రీయులు 6:13 చూసాం కదా. మరి ఇప్పుడు ఈ బలిష్ఠుడైన ఈ దూత ఎవరిపైన ఒట్టేస్తున్నారు? చూసాం కదా, ఒట్టేసి చూసామా లేదా? ఏ వచనంలో చూసాము? ప్రకటన 10:5-6 చూసాం కదా. 6వ వచనం చదవండి. అందులో ఉన్న వాటిని, భూమిని,
అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉండే వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు యుగ యుగములు జీవించుచున్న వానితోడు. ఎవరది? దేవుడు. ఇప్పుడు ఈ బలిష్ఠుడైన వేరొక దూత ఎవరితో ఒట్టేస్తున్నారు? తర్వాత చదవండి. ఒట్టు పెట్టుకొని ఎవరితో ఒట్టేస్తున్నారు? సృష్టికర్తమైన దేవుడితో ఒట్టేస్తున్నాడు. కాబట్టి అంటే అర్థం ఏంటంటే ఈ బలిష్ఠుడైన ఈ వేరొక దూత ఇది యేసయ్య కాదు. అందుకని ఆ బలిష్ఠుడైన దేవదూత ఏం చేస్తున్నాడు? యేసయ్య పైన, దేవుడి పైన ఒట్టేస్తున్నాడు. సో ఇది దేవదూత, అంటే ఇది దేవదూత, యేసయ్య కాదు. నాలుగవదిగా 10వ అధ్యాయంలో 3వ వచనం ఏం చెప్తుంది చూడండి. 10వ అధ్యాయంలో 3వ వచనం. సింహము గర్జించినట్లు కాదు 3వ వచనం చూసాం కదా. 13 మనం ఇంకా చూడలేదు కదా. ఒక్క నిమిషం నేను తీస్తున్నాను. ఇప్పుడు చూస్తే ప్రకటన 10 2వ వచనంలో చదవండి. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము, ఇక్కడ అర్థం చేసుకోండి ఎవరిది ఆయన అనేది? దూత, బలిష్ఠుడైన దేవదూత. ఆయన గురించి అపోస్తలులు యోహాను చెప్తున్నారు. చదవండి ఇప్పుడు. కుడి పాదమును, ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి. చాలు. చూడండి ఇక్కడ ఈ బలిష్ఠుడైన దేవదూత కింద దిగి ఈ లోకము భూమి దిగి వచ్చేటప్పుడు ఆయన కుడి పాదమును సముద్రం మీదను ఎడమ పాదమును ఏం చేస్తున్నాడు? ఆయన భూమి మీదను మోపి అని ఉంది కదా. మరి ఇప్పుడు మనకు బాగా తెలుసు, చివరి రోజుల సందేశంలో అన్ని మనం విన్నాం కదా. ఇప్పుడు చూడండి బాగా, ఈ బలిష్ఠుడైన వేరొక దూత తన కుడి పాదమును సముద్రములను ఎడమ పాదమును ఆయన ఏం చేస్తున్నాడు? భూమి పైన మోపి. అంటేనే ఇది యేసయ్య కాదు. ఎందుకు యేసయ్య కాదు అంటే, యేసయ్య ముందు ఒకసారి వచ్చాడు, శిశువుగా వచ్చారు, ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చారు, వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు రెండోసారి ఎలా వస్తారు? మేఘారుడై మధ్యాకాశంకి వస్తారు. మనం ఎక్కడ కలుస్తాం? ఆయన మధ్యాకాశం వెళ్ళి కలుస్తాం. అప్పుడు ఆయన పాదములు భూమి పైన మోపడితే రాదు కదా. ఓకే, మరి ఒకసారి వస్తారు కదా. ఎప్పుడు వస్తారు? 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత న్యాయాధిపతిగా, రాజుగా, ప్రభుగా దిగి వచ్చేటప్పుడు భూమి పైన కాలు మోపుతారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? 7 ఏళ్ల శ్రమల కాలం జరుగుతుంది. ఇంకా రెండో అక్కడ రాలా. అర్థమైందా? ఇప్పుడు మరి బలిష్ఠుడైన వేరొక దూత కుడి పాదమును సముద్రం పైనను ఎడమ పాదమును భూమి పైనను ఆయన మోపాడంటే ఆయన ఎలా యేసయ్య అవుతాడు? అర్థమైందా? ఇది బలిష్ఠుడైన ఇంకొక దూత అని చెప్పడానికి మనకి చాలా ఈజీ. ఎందుకంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో తీయొద్దు, 11 నుంచి 16 వచనములు చదివితే యేసయ్య రెండో రక్కల 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత రెండో రక్కల వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఇక్కడే ఉండిపోతారు. తిరిగి వెళ్ళరు ఆయన. ఎందుకు? 1000 ఏళ్ల పరిపాలన ఉంది కదా, అందరిని నాశనం చేసి 1000 ఏళ్ల పరిపాలన ఆయన ఇక్కడే ఉండిపోతారు. ఆయన మరి అక్కడ పైకి వెళ్ళరు. అందుకని యేసయ్య మనకి సంఘం ఎత్తబడిలో వచ్చేటప్పుడు మధ్యాకాశం వస్తాడు. 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత ఆయన వచ్చి ఇక్కడే ఉండిపోతాడు. అది ఇటోకాలు అటోకాలు అనేది లేదు అక్కడ. అందుకని ఇది యేసయ్య కాదు. ఇప్పుడు ఈ 4 కారణాల చేత ఈ బలిష్ఠుడైన వేరొక దూత ఎవరు? యేసయ్య కాదని తెలుసు, మరి ఎవరు కదా? యేసయ్య కాదని తెలిసింది. ఇప్పుడు మరి ఎవరు అని చూస్తే ఈ దూత వచ్చేసి ప్రధాన దేవదూతలు 3 ఉన్నారు కదా. ఎవరెవరు? గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్. ఇప్పుడు దేవదూత కాదు, సాతానుడు. ప్రధాన దేవదూతలు ఇప్పుడు లూసిఫర్ పడిపోయిన తర్వాత ఇప్పుడు కూడా 3 ఉన్నారు. ఆ 3వ ఆయన పేరు చెప్పలా. ఇక్కడ మనం చూస్తాం, పేరు ఉండదు, మరి చూస్తాం. సో ఈ 3లో ఎవరో ఉండాలి.
ఓకే, మీరు చెప్పిందే అనుకుందాం. ఇప్పుడు మికాయలే అనుకుందాం. మికాయలా కాదని పోను పోను చూద్దాం, సరేనా? మికాయలు అనుకుందాం, కొంత సమయాన్ని మికాయలు అనుకుందాం. ఇప్పుడు బలిష్ఠుడైన, బాగా అర్థం చేసుకోండి, బలిష్ఠుడైన దూత అని ఉంది కదా, ఇది 3 సార్లు చెప్పబడింది. ఏంటి? ప్రకటన గ్రంథంలో 3 సార్లు చెప్పబడింది. మొదటిగా ప్రకటన గ్రంథం 5:2లో ఉండండి, మనకు తెలుసు. ప్రకటన గ్రంథం 5:2లో ఏం తెలుసు మనకు? ఒక బలిష్ఠుడైన దేవదూత వచ్చేసి ఈ పుస్తకమును, ఈ గ్రంథమును విప్పే వాళ్ళు ఎవరు అని అరుస్తాడు కదా, గుర్తుందా లేదా? 5:2లో అప్పుడు బలిష్ఠుడైన దేవదూత అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రకటన 10:1 బలిష్ఠుడైన వేరొక దూత, అది ఎవరిని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇంకో చోట్ల ప్రకటన 18:21 అలా ఉంటది. ఎలా ఉంటదంటే, బబులోన్ పట్టణంలో అంటే దుష్టములు దుర్మార్గములు కలిగిన బబులోన్ పట్టణంలో సముద్రంలో పడవేయను అని చెప్పేటప్పుడు అక్కడ బలిష్ఠుడైన దేవదూత చెప్తాడు. ఈ 3 సార్లే మనకి చెప్పబడింది. ఇప్పుడు మన ధ్యానంలో మనం ఏం ఆడుతున్నాం? ప్రకటన 10:1 బలిష్ఠుడైన దేవదూత ఎవరు అని మనం చూస్తే, ఇక్కడ ప్రకటన 10:2 చదవండి, మనకు వస్తుంది. 10:2 చదవండి. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండేను. విప్పబడిన చిన్న పుస్తకం ఒక చిన్న పుస్తకం ఉండేది. చాలు, ఎందుకంటే మనం ఈ రోజు ధ్యానంలో 2వ వచనం లేదు, మరి దీనికి సంబంధించింది కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు ఎవరి చేత ఆ విప్పబడిన చిన్న పుస్తకం ఉందంట? ఆ బలిష్ఠుడైన దేవదూత చేత, అంతే కదా? ఆయన గురించి మా ప్రస్తావన ఇక్కడ. సో బలిష్ఠుడైన వేరొక దూత చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం ఉండేను అని ఉంది. ఆ పుస్తకం ఏంటి? ఏమైనా ఐడియా ఉందా? ఆ పుస్తకం ఏంటి? ఆ పుస్తకం, ఈ చిన్న పుస్తకం పైన చాలా చాలా సందేశములు వెళ్తున్నాయి. అదే ఉండొచ్చు, ఇదే ఉండొచ్చు, అది కాదు ఇది కాదు అని చెప్పేసి చాలా చాలా. ఇంకో పెద్ద ఓ సందేహం ఏంటంటే, యేసయ్య తండ్రి దగ్గర నుంచి ఒక గ్రంథం తీసుకున్నాడు కదా, అదే ఉండొచ్చు, అదే ఇక్కడ చెప్పబడింది చూడ అనుకుంటున్నారు. మరి అది ఏంటి అని మనం చూస్తే ఇక్కడ చూద్దాం. ఒకటి వచ్చేసి విప్పబడిన చిన్న పుస్తకం అని ఉంది, అంతేనా? విప్పబడిన చిన్న పుస్తకం అంటే మొదటి కారణం, అది ఏ పుస్తకం అనే డౌట్ మనకు ఎందుకు వస్తుందంటే, దాని లోపల ఏముందని అపోస్తలుడైన యోహాను గారు మనకి చెప్పలా. ఎక్కడ చెప్పలా? ప్రకటన గ్రంథంలో ఎక్కడ అపోస్తలుడైన యోహాను గారు చెప్పలా. అంటే దానికి అర్థం ఏంటి? అది మనకి తెలుసు అని, ముందే మనం దాన్ని ఎరిగి ఉన్నాము అని అపోస్తలుడైన యోహాను వచ్చేసి మనకి ముందే మనం ఎరిగి ఉన్నామని చెప్పేసి అనుకున్నారు, అంతే. రెండవది వచ్చేసి, ప్రకటన గ్రంథంలో ఈ ముద్రలు విప్పేటప్పుడు ఆ గ్రంథం ఉంది, తండ్రి దగ్గర నుంచి యేసయ్య తీసుకున్నారు కదా, ఆ గ్రంథం చూస్తే అది విప్పబడిన పుస్తకం కాదు కదా. విప్పబడిన పుస్తకం అది ముద్రలేసి పైన చుట్టి, అంటే మొదట్లో ముద్ర ఉంటది, ఆ ముద్రను విప్పిన తర్వాత కొంత భాగం వస్తుంది, తర్వాత ముద్ర ఉంటది, దాన్ని విప్పలేము, మరి దాన్ని విప్పితేనే ఇంకా అలాగా చుట్టబడింది. ఇంకోటి, అది బయటలే లోపల 2 వైపు రాయబడింది. ఎందుకు బయటలే లోపల 2 వైపు రాయబడింది అంటే, ఇప్పుడు చుట్ట అలాగ రాస్తూనే వెళ్ళి అలా వెళ్తూ ఒకవైపు మాత్రం రాస్తే చుట్ట పెద్దదవుతుందా లేదా? గ్రంథం పెద్దదవుతుంది. మరి ఎంతవరకు రాసి సగం వచ్చిన తర్వాత మార్చి రాస్తే ఆ గ్రంథం చిన్నదవుతుంది, అవుతుందా లేదా? మరి ఇప్పుడు చూస్తే ఈ గ్రంథం చిన్నదా పెద్దదా? యేసయ్య తీసుకుంది పెద్దది. ఎందుకు పెద్దది? అది ఎంతో పెద్దది ఉంటేనే దాన్ని ఇంకా తక్కువ చేయాలని చెప్పేసి ఏం చేస్తారు? 2 పక్కన రాశారు కదా. మరి ఇప్పుడు మాట్లాడే ఈ పుస్తకం ఏం చెప్తున్నారు? చెప్పేటప్పుడే చిన్న పుస్తకం అంటున్నారు, విప్పబడిన పుస్తకం చెప్తున్నారు. అందుకని అక్కడ తండ్రి దగ్గర నుంచి యేసయ్య తీసుకున్న పుస్తకం ఇది కాదు, ఇది బలిష్ఠుడైన వేరొక దేవదూత చేతిలో ఉండే చిన్న పుస్తకం ఏంటి అని మనకి చూస్తే, ఇక్కడ మనం దీన్ని ఎలా చెప్పొచ్చు అని చూస్తే, ఓకే, ఈ 7 ముద్రలు కలిగిన ఈ గ్రంథం ఉంది కదా, ఈ 7 ముద్రలు కలిగిన గ్రంథం వచ్చేసి ఎందుకు పెద్దది అంటే, 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుని ప్రణాళిక మొత్తం అక్కడ పెట్టబడింది. తర్వాత ఆ ప్రణాళికను మొత్తానికి అది ఎలా తీసుకెళ్ళాలి అనేది పెట్టబడింది. తర్వాత సాతాను యొక్క రాజ్యంను మొత్తానికి నాశనం చేసి దేవుని రాజ్యం సెటప్ చేయాలని చెప్పేసి ఆ గ్రంథంలో రాసింది కాబట్టి అంత పెద్ద గ్రంథంగా వచ్చింది. మరి ఈ చిన్న పుస్తకం అనేది ఏంటి, దాంట్లో ఏముంది అని చూస్తే మనకి బాగా అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథంలో
చాలా భాగములు మనకు అర్థం అవ్వాలంటే దానియేలు మనకు అర్థమై ఉండాలి. బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా ప్రకటన గ్రంథంలో చాలా భాగములు మనకు అర్థం అవ్వాలంటే ఏమర్థమై ఉండాలి? దానియేలు మనకి అర్థమై ఉండాలి. ఇప్పుడు దానియేలు గ్రంథంలో బాగా అర్థం చేసుకుంటే దానియేలు గ్రంథంలో చివరి అధ్యాయంలో 12వ అధ్యాయం ఉంది కదా, చివరి అధ్యాయంలో గాబ్రియేల్ దూత ఓ పుస్తకం గురించి, ఓ గ్రంథం గురించి మాట్లాడింటారు. మాట్లాడి దాన్ని ఏం చేస్తారంటే, దీని నువ్వు ముద్ర వేసేయి, ఇది కొన్ని సమయం కొంతకాలం తర్వాత దీని లోపల ఉండేది జరుగుతుంది, అప్పుడు ఇది పని వస్తుంది అని చెప్పేసి. గుర్తుందా మీకు? ఇది గుర్తుందా? గుర్తులేదా? గుర్తులేదా? ఈ చిన్న పుస్తకంలో ఏముందో బాగా అర్థం చేసుకోండి. ఈ చిన్న పుస్తకంలో ఏముందో పెద్ద పుస్తకం ఉంది కదా. పెద్ద పుస్తకం ఏంటి? యేసయ్య తండ్రి యొక్క దేవుని నుంచి తీసుకున్నారు కదా. ఈ పెద్ద పుస్తకమును ఈ చిన్న పుస్తకంలో ఉండేది ఒకలాగుంటది. ఈ పెద్ద పుస్తకముకు ఈ చిన్న పుస్తకం చిన్న వెర్షన్ లాంటిది. పెద్ద పుస్తకం ఉంది కదా, పెద్ద గ్రంథం, దీనికి చిన్న వెర్షన్, స్మాలర్ వెర్షన్ అంటాం కదా, అలాంటిది. మరి ఇది దేని గురించి అని మనం చూడాలంటే ఒక్క విషయం మనకి అర్థం అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఇది ఈ చిన్న పుస్తకం వచ్చేసి ఎవరి గురించి ప్రస్తావించింది అని చూస్తే యూదుల గురించి ప్రస్తావించింది. ఎవరి గురించి? యూదుల గురించి. ఇది మనం ఎలా కనుక్కుంటామంటే గాబ్రియేల్ దేవదూత దానియేలుతో మాట్లాడేటప్పుడు ఇది నీ జనములకు అని ఒక పదం ఇక్కడ వాడబడి ఉంటది. ఏది? దానియేలు 12వ అధ్యాయంలో ఈ పుస్తకం దీన్ని నువ్వు ముద్రేసి పెట్టుకో, ఇది నీ జనములకు పనికి వస్తుంది అని చెప్పేసి. నీ జనములు అంటే దై పీపుల్ అని ఉంటది. ఇంగ్లీష్ చూస్తే యువర్ పీపుల్ అని ఉంటది, కేజీ వెర్షన్ చూస్తే దై పీపుల్ అని ఉంటది. అందుకని ఇది నీ జనములకు పనికి వస్తుంది. అందుకని ఈ విషయములన్నీ ఎవరికి చెప్పగో, ఇది దేవుడు నీకు ఇచ్చిన మర్మములు. దీని నువ్వు గ్రంథం కింద పెట్టి దీన్ని ముద్రేసి పెట్టుకో, ఎవరికి ఇప్పుడు చెప్పొద్దు. ఇది నువ్వు చివరి రోజులు అంటే నీ జనములకు చివరి రోజులో ఇది పని వస్తుంది అని చెప్పేసి చెప్పబడి ఉంటది. దానియేలు 12:4 తర్వాత 9 రెండు చదవండి. దానియేలు 12:4వ వచనం తర్వాత 9వ వచనం చదవండి. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి. చూడండి, గాబ్రియేలు చాలా మర్మములు, రహస్యములు దానియేలుకు బయలుపరిచిన తర్వాత గాబ్రియేలు దానియేలుతో చెప్తున్నారు. చదవండి. దానియేలు నీవు ఈ మాటలు మరుగు చేసి. నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు, అంటే నేను చెప్పిన ఈ రహస్యములు, మర్మములు అన్ని నువ్వు మరుగు చేసి ఎవరికి చెప్పకుండా అంత్యకాలము వరకు. అంత్యకాలం అంటే 7 ఏళ్ల శ్రమల కాలం. ఓకే. ఈ గ్రంథమును ముద్రింపుము. ఈ గ్రంథమును ముద్రింపుము. ఏ గ్రంథం అది? గాబ్రియేలు ఏదైతే దేవుడు చెప్పమన్న రహస్యములు అన్ని దానియేలుకు చెప్పి దాని గ్రంథం చేసిన ఆ పుస్తకం. అర్థమైందా? చిన్న పుస్తకం అది. దీని అంత్య రోజుల వరకు చదవండి. అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును. ఆపండి. ఇది ఎందుకు ఇలా చెప్పబడిందంటే చాలా మంది నలుదిశల సంచరించినందున. చూడండి, ఈ రోజు జనాలకి నాలెడ్జ్ ఎలా ఉంది? ముందు ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలంటే అంత సులభంగా వెళ్ళగలమా? ఈరోజు అనుకుంటే వెళ్ళిపోతున్నాం. డబ్బులు ఒకటే ఉండాలి, అనుకుంటే వెళ్ళిపోతున్నాం. ఏ దేశమైన వాళ్ళు కానీ ఏ దేశం కానీ వెళ్ళిపోవచ్చు. ఈరోజు ఈ టెక్నాలజీ పెరిగిన దాని వల్ల ఏది కూడా నేర్చుకోవడానికి ఎవరికి కూడా అక్కడ ఇబ్బందే లేదు. అందుకని ఈ అంత్యకాలంలో ఈ రోజుల్లో ఏమవుతుందంట, నాలెడ్జ్ అంటే జ్ఞానం పెరిగిపోతుంది. తర్వాత తెలివి అధికమగును అని 9 చదవండి. అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు. అంత్యకాలం అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? 7 ఏళ్ల శ్రమల కాలం మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను. అంటే దానియేలు ప్రశ్న అడుగుతుంటే అప్పుడు ఇది నీకు తెలియాల్సిన విషయం కాదు. చూడండి, ఇప్పుడు గాబ్రియేలు వచ్చేసి దానియేలుకి చెప్పిన విషయం తెలుసా? దానియేలు కంటే వాళ్ళ జనముల పైన అంత ఆసక్తి, ఏదైనా కానీ తెలుసుకోవాలి, జనాలను భద్రపరచాలని చెప్పేసి. అందుకని ప్రశ్న వేస్తుంటే
అప్పుడు గాబ్రియేలు దానియేలును చూసి, దానియేలు ఊరుకో, ఇది నీ కాలంలో జరగబోయేది కాదు, చివరి రోజులో జరగబోయే సంఘటనలు. అందుకని దీన్ని నువ్వు మొత్తాన్ని గ్రంథం చేసి దాని అంత్యకాలం వరకు, అంటే చివరి రోజుల వరకు దాన్ని ముద్రింపవలను. ఆ పుస్తకం అర్థమైందా? దాని ముద్ర చేసి పెట్టు అని చెప్పారు. ఇప్పుడు చూడండి, ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా దానియేలు రాసిన చిన్న పుస్తకం దేని పని వస్తుందంటే మొదటి 3.5 సంవత్సరములు కాదు. ఎందుకు మొదటి 3.5 సంవత్సరములు కాదంటే, మొదటి 3.5 సంవత్సరములు యూదులు సంబంధించింది కాదు. మొదటి 3.5 సంవత్సరములు ఈ లోకస్తులకు సంబంధించింది, అన్యులకు సంబంధించింది. మొదటి 3.5 సంవత్సరాలు ముందు సంఘం ఎత్తబడి సహోదరులందరూ వెళ్ళిపోయారు. మొదటి 3.5 సంవత్సరములు ఈ భూమి సంబంధించిన అన్యులకు సంబంధించింది. మరి రెండో 3.5 సంవత్సరములు యూదులకు సంబంధించింది. అందుకని ఇక్కడ నీ జనములు అనే పదం వాడబడింది, దైపికులు అనే పదం వాడబడింది. అందుకని దీన్ని బట్టి మనం ఏం చేయాలి? రెండో 3.5 సంవత్సరములకు సంబంధించిన విషయం ఏంటి? ఆ చిన్న పుస్తకం రెండో 3.5 సంవత్సరములకు సంబంధించిన ఆ చిన్న పుస్తకం. ఎందుకంటే చివరి రోజుల్లో 7వ బూర మూగిన తర్వాత, ఇప్పుడు 6 బూరలు అయిపోయింది, మధ్యలో ఇంటర్లూడ్ ఉన్నాము. ఇది అయిన తర్వాత 11వ అధ్యాయంలో 14వ వచనంలో 7వ బూర మూగిన తర్వాత రెండో 3.5 సంవత్సరములు మొదలైతుంది. అది మొదలైన తర్వాత 7 పాత్రల తీర్పు బాంబులాగా వచ్చి పడుతుంది, పేలుతుంది అనమాట. డమ్ 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 అని 7 బాంబులు, పెద్ద 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 బాంబులు లోకం పైన పేలుతుంది అనమాట. మామూలుగా పేలదు, ఎవరు మిగలరు, అలా ఉంటుంది అనమాట. అందుకని ఇది మొదటి 3.5 సంవత్సరములకి సంబంధించింది కాదు. ఈ చిన్న పుస్తకం రెండో 3.5 సంవత్సరములకి సంబంధించింది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. మరి దానియేలు 12:9 ఏం చెప్పబడింది? ఈ విషయములు, ఈ మర్మములు అన్నిటిని కూడా నువ్వేం చెయ్యి, మరి దీని గురించి పెద్దగా ఆలోచన చేయకుండా, ఎందుకంటే ఇది నీ జనములో సంబంధించింది, అది చివరిలో అంత్యకాలం సంబంధించింది. అందుకని దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు. ఇది ఊరుకుంటాము, నువ్వు దీని గ్రంథమును ముద్రింపవలెను. ఎంతవరకు? చివరి రోజుల వరకు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ పుస్తకం విప్పబడితే ఏం జరుగుతుంది అంటే, ఈ పుస్తకం ఇప్పటప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో అయిపోయింది, రెండో 3.5 సంవత్సరంలో వస్తుంది. అందుకని ఇది సీల్ చేయబడింది. ఇప్పుడు 10వ అధ్యాయం తర్వాత ఇది పనికి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. సరే, ఇప్పుడు మనం మొదటి 3.5 సంవత్సరంలో అన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఏమి ధ్యానం చేసుకున్నామంటే, ఇప్పుడు 10వ అధ్యాయంలో 11వ అధ్యాయం 13 వచనం వరకు ఏముందో అది తప్పితే మిగతా అన్ని మనం ఏం చేసాం? ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఇంటర్లూడ్లో ఏముందో ఇదే మనం తెలుసుకోవాలి, అంతే కదా? ఓకే, ఇప్పుడు మనం దానియేలు 12వ అధ్యాయం ఉంది కదా, దాన్ని ఒక్కసారి మనం చదివితే బాగుండండి. కంటిన్యూగా చదువుతూనే ఉంటే వినేవాళ్ళు వింటూనే ఉంటాం. దానియేలు 12వ అధ్యాయం 1 నుంచి 13 వచనములు, ఇది మొత్తం 13 వచనములే కలిగి ఉంటుంది. ఇది చదవను ఇప్పుడు నేను చెప్పింది అన్ని మీకు గుర్తొస్తూనే ఉంటుంది. అంటే అర్థం, ఇప్పుడు మనం ధ్యానం చేసింది దానియేలా లేకపోతే ప్రకటన 10వ అధ్యాయం కదా. ప్రకటన 10వ అధ్యాయంలో ఒక్క వచనం తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఉండే విషయములు దానియేలు 12వ అధ్యాయం మనం ధ్యానం చేస్తే, ధ్యానం అంటే చదువుతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చదవండి, దానియేలు 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు చదవండి. నేను మధ్యలో కొన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం ఆపుతాను, అప్పుడు మాత్రం ఆపితే చాలు. ఆ కాలమందు నీ జనుల పక్షమున, చూడండి, ఆ కాలమందు ఎవరి పక్షమున? నీ జనులు ఉంది కదా, అదే దై పీపుల్, నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. ఎవరు వచ్చారంట? ఎవరు వచ్చారు ఇక్కడ? మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నిటికి కలుగునంత ఆపద కలుగును. అయితే చూడండి, యూదులకు 7 ఏళ్ల శ్రమల కాలంలో యూదులకు ఆపద ఎప్పుడు కలుగుతుంది?
రెండో 3.5 సంవత్సరంలో కదా, మొదటి 3.5 సంవత్సరంలో కాదు. ఎందుకంటే మొదటి 3.5 సంవత్సరంలో అంత్యక్రీస్తు ఉడంబడిక వేసుకుంటాడు, మందిరం కట్టడానికి అనుమతిస్తాడు. అందుకని వాళ్ళకి ఆపద కలుగదు. రెండో 3.5 సంవత్సరంలో వాళ్ళకి ఆపద కలుగుతుంది. అయితే ఉమ్, నీ జనులలో గ్రంథమునందు ఉమ్, దాఖలైన వారెవరో ఉమ్, వారు తప్పించుకొందురు. ఉమ్, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. ఉమ్, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, ఉమ్, కొందరు నిందల పాలగుటనకు, ఉమ్, నిత్యముగా ఉమ్, హేయులగుటనకు మేలుకొందురు. ఉమ్, బుద్ధిమంతులైతే ఉమ్, ఆకాశ మండలంలోని జ్యోతులను ఉమ్, పోలిన వారే ప్రకాశించెదరు. ఉమ్. నీతి మార్గమును అనుసరించి చూడండి నడుచుకున్నట్లు. బుద్ధిమంతులు బాగా అర్థం చేసుకోండి. దానియేలు ఎన్నో వందల సంవత్సరములు రాసేటప్పుడే బుద్ధిమంతులు అక్కడ తప్పించుకుంటారంట. బుద్ధిమంతులు ఏం చేస్తారంట, ఆకాశమందుండే ఆ దేవుడు, జ్యోతులంటే ఎవరు, దేవుడే కదా, ఆకాశమందుంటే ఆ దేవుణ్ణు ఆయన ముఖం చూస్తారంట. చూసి ఏం చేస్తారంట, దేవా శ్రమల కాలంలో మమ్మల్ని తప్పించు, సంఘం ఎత్తబడేటప్పుడు మమ్మల్ని యేసయ్య తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి ఎవరు చూస్తారంట దేవుని ముఖం, బుద్ధిమంతులు. అంటే ఇక్కడ యేసయ్య బిడ్డలు ఎవరైనా కానీ ఏంటి, యేసయ్య బిడ్డలు ఎవరైనా కానీ తండ్రి ముఖం చూడడం, కుమారుడు ముఖం చూడడం, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చూడడం. ఎందుకంటే అది 7 నెలల శ్రమల కాలం తప్పించి ఆయనతో మనం జీవం చేయడానికి, పరలోకంలో జీవం చేయడానికి. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఉమ్, ఎవరు ఉమ్, అనేకులను త్రిప్పుదురో ఉమ్. వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించారు. ఎవరిలో నీతి మార్గం ఎవరిది, యేసయ్యది. యేసయ్య వైపు ఎవరు తిప్పుతారో, తిప్పేవాళ్ళు ఎవరు, యేసయ్య బిడ్డలు, విశ్వాసులు, మనమే కదా. ఈ రోజు మనం ఏం పని చేస్తున్నాం దేవుని రాజ్యంలో, అదే పని చేస్తున్నాం. కొత్త ఆత్మలు కావాలి, కొత్త ఆత్మలు కావాలి, దేవా 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 యేసయ్య యేసయ్య, కొత్త ఆత్మలు ప్రార్థన చేస్తున్నామా లేదా? అది మన అందరు ఎలా ఉంటామంట, పరలోకంలో నక్షత్రం వలె మనం ప్రకాశిస్తాము. ఇంకా దానియేలు, ఉమ్, నీవు ఈ మాటలను మరుగు చేసి ఇప్పుడు చదువుకున్నాం కదా అదే. అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఉమ్, చాలా మంది ఉమ్, నలుదిశలను సంచరించినందున ఉమ్, తెలివి అధికమగును ఉమ్, అని నాతో మాట్లాడు గాబ్రయేలు నాతడు చెప్పెను. ఉమ్, దానియేలను నేను ఉమ్, చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఉమ్, ఏటి అవతలి ఎడ్డున ఉమ్. ఒకడును ఏటి యువతల ఎడ్డున ఒకడును నిలిచిరి. ఎవరు వీళ్ళు? బలిష్ఠుడైన మరి ఒక దేవదూతను చూసాం కదా, వేరొక దేవదూత, అది ఎవరు? మికాయేలుని చూస్తున్నాం. ఇప్పుడు చెప్పింది దానియేలు, మికాయేలు. మరి అవతల ఒక ఆయన, ఇంకో యువతల ఒక ఆయన, అంటే ప్రధాన దేవదూతలు ముగ్గురు కదా. అవతల గాబ్రియేలు, ఇంకో చోట ఇంకో వైపు ఇంకొక ప్రధాన దేవదూత, పేరు ఇవ్వబడలేదు. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్ల పైన ఆడుచుండవాన్ని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని ఎడుగుగా, నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య దీవియగు వాని నామమును ఒట్టిపెట్టుకొని, ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయట. ఒక కాలములు అర్ధకాలం ఏంటది? 3.5 years. ఇప్పుడు ఇది ఏ 3.5 years? సెకండ్ 3.5 years. ఎందుకు చెప్తున్నావు అంటే ఇక్కడ దానియేలుకు మాట ఇవ్వబడింది నీ జనములు అని చెప్పబడింది కదా. అందుకని యూదులకు సంబంధించింది కాబట్టి ఇది రెండోగా 3.5 సంవత్సరములు. సకల సంగతులు సమాప్తములాగా లగున్నా నేను వింటిని గాని గ్రహింపలేకపోతుని. నా ఏలినవాడా వీటి అంతమేమని నేను అడుగుగా, ఎవరిని? గబ్రియేలును అడగక అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు. ఇది నీ కాదు, ఇప్పుడు కాదు జరగబోయేది. ఈ సంగతులు అంత్యకాలం వరకు. అంత్యకాలం అంటే 7 శ్రమల కాలంలో రెండో భాగంలో ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. బుద్ధిమంతులు మాత్రం ఎవరది? యేసయ్య బిడ్డలు, దేవుడే అని చెప్పే బిడ్డలు. అనుదిన బలు నిలుపు చేయబడిన కాలం మొదలుకొని. అనుదిన బలులు ఎప్పుడు ఆపవేస్తారు? మొదటి 3.5 సంవత్సరంలో అయినా వెంటనే కదా.
అది పరిశుద్ధ స్థలమును అపవిత్రం చేస్తారు కదా, అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్. అప్పుడు అంటే 3.5 సంవత్సరంలో వేసినప్పుడు అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలబెట్టు వరకు 1290 దినములగును. మీరు చూసారా, 1290 దినములు ఉంది కదా. ఇది బాగా అర్థం చేసుకోండి, ఇది 1000 ఏండ్ల పరిపాలన సంబంధించిన విషయం. అది అక్కడ వచ్చేటప్పుడు మనం తేటగా ధ్యానం చేస్తాం. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినేడలా విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఇది చదివితే మొత్తానికి దానియేలు ప్రవచనం చేసిన ప్రవచనములు అన్ని కూడా యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో చూస్తే ఇది చదవలేదంటే మనకు అక్కడ చాలా విషయంలో అర్థం కాదు. మరి యోహాను ఎందుకు అక్కడ ఇంత తేటగా రాయలేదంటే ముందే ఇక్కడ ఉంది కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు అది ఇంకోసారి రాసామనుకోండి, ఎందుకు రాయాలి? అందుకని దీన్ని చదివి దీన్ని తెలుసుకుని మనం అక్కడ వెళ్ళాలని. ఇప్పుడు చూస్తే దానియేలు 12వ అధ్యాయం మనం చదివాము, ఎన్ని పోలికలు ఉన్నాయో చూసారా? ఈ 12వ అధ్యాయం చెప్పబడింది అన్ని మనకు ఎక్కడ చూసినట్టుగా ఉంది? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినట్టుగా మొదటి వచనం 1లోనే మనం చూసినట్టుగా ఉంది. ఎందుకు అనేటప్పుడు అక్కడ 3 దేవదూతలు కనిపిస్తున్నారు. బలిష్ఠుడైన వేరొక దేవదూత, మరి ఒక దేవదూత, ఇంకో 2 దేవదూతలు కనిపిస్తున్నారు. తర్వాత ఆ గ్రంథం, ఆ చిన్న పుస్తకం ఉంది కదా, విప్పబడిన చిన్న పుస్తకం అని ఉంది. ఏది? ప్రకటన గ్రంథంలో విప్పబడిన చిన్న పుస్తకం. ఎందుకు? ప్రకటన అప్పుడు అది విప్పబడాలి, ఎందుకంటే అది అప్పుడు జరగబోతుంది. మరి దానియేలు ఇక్కడ రాసేటప్పుడు గాబ్రియల్ ఏం చెప్తున్నాడు? దాన్ని ముద్రింపవలెను. ఎందుకు? అంత మొర అది కావాలి. మరి ప్రకటనకు వచ్చేటప్పుడు అది విప్పబడింది. తర్వాత 3వది వచ్చేసి ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో మహాశ్రమల కాలం 3.5 సంవత్సరం అనేది దానియేలు ఇక్కడే చెప్పేశారు. దానియేలు దీంతో ఆపల 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించిన ప్రవచనం కూడా చేసి ఉన్నాడు. ఇంకా అది మనం అక్కడ వచ్చేటప్పుడు తేటగా మనం చూసుకుంటాము. అందుకని ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో చెప్పబడిన ఈ చిన్న పుస్తకం వచ్చేసి దానియేలు 12వ అధ్యాయంలోనే అది మనకి చెప్పబడింది. ఇప్పుడు ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరం సంబంధించిన ప్రవచనం వచ్చేసి ఇప్పుడు అది నెరవేర్పుకు వస్తుంది. అంటే ప్రకటన గ్రంథం చదివితే అది నెరవేర్పుకు వస్తుంది. మరి ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కదా, ఇంకా వెళ్ళబోయేది ఉందే, ఇది ఎంత ఘోరంగా ఉంటుంది అంటే అంత ఘోరంగా ఉంటుంది. ఎప్పటి నుంచి? 7వ బుర మృగెత్తి ఊదితే చాలు ఇంకా బాంబులు పేలుతాయి. చూడండి ఎలా పేలుతుంది అంటే అలా పేలుతుంది, భయంకరంగా ఉంటుంది. అంటే ఇక్కడ మాట్లాడితే గట్టిగా మాట్లాడితే 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎవరు వెళ్తారు? అన్యులను విడవబడిన సహోదరులు వెళ్తారు, అంతే కదా. 7 ఏండ్ల శ్రమల కాలంలో అన్యులను విడవబడిన సహోదరులు. అంటే ఈరోజు నేను పెద్ద విశ్వాసి, నేను ఇది అని మాట్లాడుకుంటున్నారే, అప్పుడు విడవబడిన తర్వాత తెలుస్తుంది నేను ఏమి కాదు, యేసయ్యలో ఏమి కాకుండా ఉన్నాను, పేరుకు అదన్నీ నేను అనుకున్నాను కానీ నేను విడవబడ్డాను అని ఉంటారు కదా. వీళ్ళు 7 ఏండ్ల శ్రమల కాలం వచ్చేటప్పుడు 10 మందిలో ఒక్కడు ప్రాణంతో ఉంటే పెద్ద విషయం అంట. అంటే దానికి ఏమర్థం అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎంత మంది వచ్చారో 90 మంది అవుట్, 90% పోతారు, చచ్చిపోతారు, చంపేస్తారు. ఒకటి ప్రకృతి సంబంధించి ఏంటంటే దేవుని ఉగ్రత. సాతాను చేసేది ఏం లేదు ఇక్కడ, దేవుని ఉగ్రత ఒకటి పైన 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, ఎవరు తప్పించుకోలేరు. 100 మంది ఉన్నారంటే 90 మంది చచ్చిపోతారు, చంపబడతారు. 100 మిలియన్లు ఉన్నాయంటే 90 మిలియన్లు పోతారు. 1000 మిలియన్లు ఉన్నాయంటే 900 మిలియన్ జనాలు పోతారు. ఆలోచన చేయండి. ఆ జనంలో ఒక్కరిగా మనం ఉండాలా? లేదు, ఎత్తబడి గుంపులో వెళ్ళిపోవాలా జీవితాలు మార్చుకుని. ఈరోజు ఎంతమంది మీకు అర్థమైందో నాకు తెలియదు కానీ 7 ఏండ్ల శ్రమల కాలం గురించి మన ధ్యానం చేస్తేనే అంత భయంకరంగా ఉంది. ఇంతవరకు మనం 34, 33, 34 వారములు మనం చేసుకున్నాము. ఎంత ఘోరం ఉంది చూడండి. దీని లోపల రావాలా మనం. ఈ రోజు కూడా సమయం ఇంకా మనకు వెనక్కి వెళ్ళిపోలేదు. ఈ రోజు నిర్ణయం తీసుకున్నా కానీ జీవితాలు మార్చుకోవచ్చు.
అర్థమైన వాళ్ళు, అర్థమవని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కూడా ఈ రోజు వాళ్ళు నిర్ణయం తీసుకున్నా కూడాను యేసయ్యనే నా దేవుడు అంటే తేలికగా వదిలేవద్దు. నాకు బాప్టిజం అయిపోయింది, నేను ఎత్తబడే గుంపులో ఉంటాను అని తేలిక అనుకోవద్దు. జీవితం మారాలి. యేసయ్య పోలికల జీవితం మార్చుకుంటే గాని 7 ఏళ్ల శ్రమల కాలంలో వెళ్ళక తప్పదు. అందుకని దాని ముందు 7 ఏళ్ల శ్రమల కాలం ముందు జరిగే సంఘం ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే జీవితాలు మార్చుకోవాలి. ఒక డిసిప్లిన్కి రావాలి. యేసయ్య ఏం చెప్పినారో ఆ దారిలే నడవాలి. దేవునికే మహిమ కలుగును గాక.